జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులు కష్టాల్లో ఉన్న మిర్చి రైతుల్ని పరామర్శించేదానికి పోయినాడా, ఆయన డ్రామాలు వేసేదానికి పోయినాడా? నాకు అర్థం కావటంలే. ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి నిజంగా రైతులను పరామర్శించేదానికి ఆ స్లోగన్స్ ఏంటి, సీఎం జగన్ ఏంటి, డ్యాన్సులు ఏంటి, అది ఫైనల్గా ఏంటి? అక్కడ ఎవరు అప్పిరెడ్డి మనుషులంట 14 బస్తాలు మిరపకాయలు బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు. మిరపకాయలు దొంగల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డు, మిర్చి మార్కెట్ యార్డుకి పోతావు, నవ్విపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఒక అమ్మాయి యాడ్ అవ్వటం, ఆమె అమ్మ ఒడి రాలేదని చెప్పి, అది మీ టీం ఉంది, మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట, గురిజాడలో 3 అంతస్తుల బిల్డింగ్ అంట. ఆమె యాడ్ అవ్వటం, ఇదంతా మీ టీం పే టైం బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వటం. నవ్విపోతారని కూడా లేని పరిస్థితి. నేను ఒక మాట అంటున్నాను, మీ టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినావా నువ్వు ముఖ్యమంత్రిగా? నీ మంత్రులు వెళ్ళారా? రైతుల్ని పరామర్శించారా అట్లీస్ట్? నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతుండా. వ్యవసాయ శాఖని నువ్వు మోతేసేసావు. ఒకటి, డ్రిప్ ఇరిగేషన్, రాయలసీమకి అత్యవసరమైన డ్రిప్ ఇరిగేషన్ నువ్వు మూసేసావు. బిందు తుంపర్ల సేద్యం మా టైంలో 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో 2300 కోట్లు డ్రిప్ ఇరిగేషన్లో పెట్టి దేశంలో నంబర్ 1, కంట్రీలో నంబర్ 1. అదే సంవత్సరం 2017-18 యాంత్రీకరణలో 650 కోట్లు ఖర్చు. ఆఖరణ సూక్ష్మ పోషక పదార్థాలు 50% రైతు సబ్సిడీ, 50% గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. 17 నుంచి ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఈల్డ్ పెరగాలంటే సూక్ష్మ పోషక పదార్థాలు కొనలేని, ఆ 50% కూడా కొనలేని రైతులు ఉంటారు, 100% ఫ్రీ అన్నాడు. ట్రాక్టర్లు 4-5 రైతులు ట్రాక్టర్లు వేసుకురావటం, జింక్, జిప్సం, బోరాన్ ఫ్రీగా మూటలు వేసుకొని పోవటం, దాన్ని మూసేసావు. యాంత్రీకరణ క్లోజ్ చేసావు. కనీసం ఒక పట్ట, ఒక టార్పాలిన్ పట్ట, ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో. నువ్వు రైతుల గురించి మాట్లాడటం. నేను ఒకటి స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను. నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఏది మహారాష్ట్ర, కర్ణాటక. జనాభా వాటిలో సగం లేదు. నంబర్ 1 కౌలు రైతులు 2nd ప్లేస్. తమిళనాడు తర్వాత, తమిళనాడులో సగం లేదు. జనాభా ప్రాతిపదికన నంబర్ 1. అంతెందుకు, దేశంలో సగటు రైతు అప్పు 74,500. బట్ ఆంధ్రప్రదేశ్ 2,45,000. 2,45,000. వీటన్నిటికి కారణం ఎవరు? మీరు ప్యాడీ కొనుగోలు చేస్తే 6 నెలలకి డబ్బులు ఇచ్చినారు. 6 నెలలకి నువ్వు ఇప్పుడు మాట్లాడుతుండవు. ఇదిగో జీవో